ఆయన టీడీపీలో సీనియర్ నేత. ఎన్టీఆర్ హయాంలో చిన్న వయసులోనే మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయన సొంతం. ఆయన మాటల్లో కరుకుదనం ఉంటుంది. బూతులను కూడా ప్యాషన్గా తిట్టే నేర్పరి. జగన్ సీఎంగా ఉన్నప్పుడే వాడు వీడు అని సంబోధించిన నేత. టీడీపీలో ఆయనకి ఒక సెపరేట్ స్థానం. ఆయన సొంత ప్రాంతంలోనే స్థానిక భాష, యాసలో సటైర్లు వేయడంతో దిట్ట. మరి ఇప్పుడు ఎంతో బాధ్యత గల స్థానంలో ఉండబోతున్నారు. ఎప్పటిలానే ఉంటారా, లేక ఆ స్థానానికి గౌరవం ఇచ్చి హుందాగా ఉంటారా? ఇంతకీ ఆ సీనియర్ టీడీపీ నేత ఎవరు? ఆయనకు లభించిన పదవి ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. చింతకాయల అయ్యన్న పాత్రుడు. ఆ పేరు చెబితేనే సెటైర్లు గుర్తుకు వస్తాయి. ఫక్తు విశాఖ జిల్లా యాసతో ఆయన మాట్లాడే మాటలు ఆసక్తిని కలిగిస్తాయి. బూతులను కూడా ఎంతో చక్కగా పద్ధతిగా మాట్లాడడంలో ఎంతో నేర్పరి. విశాఖ జిల్లా నర్సీపట్నం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొంది తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. చిన్న వయసులోనే ఎన్టీఆర్ మంత్రివర్గంలో చోటు సంపాదించారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి అండగా ఉండడమే కాకుండా పార్టీ అధినేత చంద్రబాబుపై మాట పడనిచ్చేవారు కాదు. ఎవరు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా టీడీపీని వీడలేదు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని వీడిన వారిని తిరిగి పార్టీలో చేర్చుకునేటప్పుడు వారిపై విమర్శలు చేసేవారు. ముఖ్యంగా గంటా శ్రీనివాసరావుతో తీవ్ర విభేదాలున్నాయి. గత ఎన్నికల్లో తన కుమారుడికి అనకాపల్లి ఎంపీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నం చేశారు. టికెట్ దక్కకపోయినా పార్టీ పట్ల విధేయంగానే ఉన్నారు. మంత్రి పదవి దక్కకపోయినా మౌనంగానే ఉన్నారు. దీంతో పార్టీ అధినాయకత్వం అసెంబ్లీ స్పీకర్గా నియమించింది. ఎప్పుడూ దూకుడుగా ఉండే అయ్యన్న పాత్రుడు స్పీకర్గా ఎలా నెట్టుకొస్తారో ఇప్పుడు అందరిలో ఆసక్తిగా మారింది. ఒకానొక సమయంలో టీడీపీలో చంద్రబాబు కన్నా నేనే సీనియర్ని అంటూ వ్యాఖ్యలు చేశారు అయ్యన్న పాత్రుడు. చిన్న వయసులోని రాజకీయాల్లోకి రావడంతో దూకుడు స్వభావం ఎక్కువగా ఉంటుంది. ఎన్నో వివాదాలు, ఆరోపణలు వచ్చినప్పటికీ పార్టీలో అయ్యన్న పాత్రుడి స్థానం ఎవరూ కదపలేకపోయారు. విపక్ష నేతలనే కాదు, స్వపక్షంలోని నేతలను ఘాటుగానే దూషిస్తారు. ఒకప్పుడు గంటా శ్రీనివాసరావును ఉద్దేశించి ఎవడండి గంటా అంటూ ప్రశ్నించారు. గంటా ఏమైనా పెద్ద నాయకుడా అంటూ ఫైర్ అయ్యారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు బొక్కల్లో దాక్కుని ఎన్నికలొస్తున్నాయని మళ్లీ వస్తున్నారంటూ ఆరోపించారు. విశాఖ జిల్లాలో ఇద్దరి మధ్య రాజకీయంగా వైరం ఉంది. ఇద్దరూ చంద్రబాబు కేబినెట్లో మంత్రులుగా పనిచేసినా ఎవరి రాజకీయం వారిదే. చంద్రబాబు కూడా ఏనాడు అయ్యన్నను ఒక్క మాట అనలేదు. వైసీపీపై మాటల దాడి చేయాలంటే అయ్యన్న పాత్రుడే అన్న ముద్ర కూడా పడింది. గుడివాడలో జరిగిన టీడీపీ సభకు కావాలని అయ్యన్న పాత్రుడిని పిలిచి మరీ కొడాలి నానిని తిట్టించారు. తాజాగా అయ్యన్న ఎన్నికల్లో జగన్ ఓడిపోయారు, అంతేకాని చావలేదు కాబట్టి చచ్చే వరకు కొట్టాలి అనే వ్యాఖ్యలు వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. దీంతో అలాంటి వ్యక్తిగా స్పీకర్ పదవి ఇచ్చేదంటూ జగన్ కామెంట్ కూడా చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్పై దూషణలు చేశారు. నిత్యం ఏదో ఒక ఆరోపణ జగన్పై చేస్తూ వార్తల్లో నిలిచేవారు అయ్యన్న పాత్రుడు. జగన్ చాలా దుర్మార్గుడు, జగన్కు తల్లి, చెల్లి, బాబాయ్ అందరూ ఒక్కటే, అధికారం కోసం ఏమైనా చేస్తాడు. జగన్కు వ్యతిరేకంగా షర్మిల గట్టిగా మాట్లాడుతున్నారు కాబట్టి బాబాయిని చంపినట్లు షర్మిలను కూడా జగన్ చంపుతారని నాకు అనుమానంగా ఉంది అంటూ అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను వాడే పరుష పదజాలంపై కేసులను సైతం ఎదుర్కొన్నారు. అయినా అయ్యన్న ఎక్కడా తగ్గేవారు కాదు. ఈ క్రమంలోనే గన్నవరంలో జరిగిన లోకేష్ యువగలం సభలో అయ్యన్న పాత్రుడు నాటి ముఖ్యమంత్రి జగన్, మంత్రులు అంబటి, రోజా, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ను నోటికొచ్చినట్లు తిట్టారు. ముఖ్యమంత్రిని ఉద్దేశించి సైకోగాడికి సమాధి కడుతాం, వాడో పెద్ద గజ దొంగ, ఆర్థిక ఉగ్రవాది అంటూ తిట్టారు. రేయ్ జగన్, ఆ రోజు కాదురా, దమ్ముంటే ఈ రోజు పాదయాత్ర చెయ్యిరా అంటూ దూషించారు. ఈ పనికి మాలిన నా కొడుకు మనకు ముఖ్యమంత్రి అంటూ సీఎంపై నోరు పారేసుకున్నారు. దీనికి సంబంధించిన కేసులో అరెస్టు కూడా అయ్యారు అయ్యన్న. అంతటి దూకుడుగా వ్యవహరించే అయ్యన్న పాత్రుడికి తాజాగా ఏపీ అసెంబ్లీ స్పీకర్ పదవి లభించింది. దీంతో అయ్యన్న గతంలో మాదిరి తనదైన శైలిలో మాట్లాడుతారా, లేక పదవికున్న గౌరవంతో మారతారా అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తి రేపుతోంది.
స్పీకర్ అంటే ఒక అంపైర్, ఒక మధ్యవర్తి, ఒక టీచర్లా ఉండాలంటారు. ఎంతో హుందాగా వ్యవహరించాలి. మామూలు ఎమ్మెల్యేలా మాట్లాడకూడదు, ప్రవర్తించకూడదు. అలాంటిది ఇప్పుడు స్పీకర్గా అయ్యన్న గొంతు మార్చుకోవాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సభలో అన్ని పార్టీలను సమానంగా చూడాల్సిన బాధ్యత స్పీకర్పై ఉంటుంది. అందరినీ సముదాయించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ సభ్యులు ఆవేశాలకు పోతే సర్ది చెప్పాల్సిన బాధ్యత స్పీకర్పై ఉంటుంది. మరి ఇప్పుడు దూకుడు తగ్గించి హుందాగా ఉంటారా, లేక అదే శైలి కొనసాగిస్తారో కాలమే నిర్ణయించాలి.